Okay, next concept is the perception process. The perception process follows the a series of steps. It starts with exposure to stimuli and ends with an interpretation of the stimuli. The perceptual process is usually unconscious, which happens without our awareness, and also for several times in a day. The process of perception process through the following stages. That is, the first one is the selection, and second one is the organization, and the last one is the interpretation. In this selection, it's having the different stages. That is the selective retention, uh, selective perception, and selective exposure. అంటే మనం ఏదైనా పెర్సెప్షన్ అంటే ఏంటంటే ఏదైనా అవగాహన మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం. అంటే అర్థం చేసుకునే విధానం అనేది మళ్ళీ మన మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాము, దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ఉన్న కొంత నాలెడ్జ్ బేస్ చేసుకొని అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలా కొన్ని అర్థం చేసుకోవాల్సిన దానికి కావాల్సిన బేసిస్ లేదు అనుకోండి, అది ఇంక కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నమాట. ఓకే, అంటే దాంట్లోనే ఇక్కడ డిఫరెంట్ చెప్తున్నాడు సెలక్షన్ ప్రాసెస్. This is the first stage, perception, which involves decision making about what needs to be attended to, which can be unconscious. Sometimes on other occasions can be intentional. The world around us may present infinite stimuli, but our brain has the capacity to attend to the stimuli selectively, which depends upon the environment factors or individual factors. When we attend the stimulus selectively, it is considered as attended stimulus. Selection is influenced by various factors such as the drives and motives and impulses and incentives for acting in certain way. Emotional drive in a number of ways can influence how we selectively attend to stimuli. This has been explained with a pair of following examples. అంటే ఇక్కడ సెలక్షన్, ఇప్పుడు మనం అలా రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవడో మనకి ఒక వస్తువు అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం అది మనకి ఎంతవరకు అవసరం, మనకు అవసరం అనుకోండి, వాడు మన దగ్గర రాకపోయినా మనమే వాడి దగ్గరికి వెళ్ళి కొంటాం. వాడు వచ్చి మనకి అమ్మడానికి ట్రై చేస్తున్నాడు, అప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, అది మనకి ఎంతవరకు అవసరం, మనకేం ఉపయోగపడుతుందా, దాని మీద అంత పెట్టుబడి పెట్టచ్చా, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తాం. ఎప్పుడు ఆలోచిస్తాం, దాని మీద మనకి కొంత అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయగలం. మనకి ఎటువంటి ఆలోచన అవగాహన లేదు, కొంతమంది పక్కన మన ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు సరే అది కొనమంటారు. వాళ్ళకి కొంత అవగాహన ఉన్నప్పుడు మనం ఇంకా దాని గురించి పట్టించుకోము, ఇంకా వాళ్ళు చెప్పారు కదా అనే ఒక మోటివేట్ ద్వారా మనం కొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా సెలక్షన్ ప్రాసెస్ అనేది నీ అంతా నువ్వు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా దాన్ని ఓకే ఇది మనకి అవసరం కాబట్టి మనం దీని మీద పెట్టుబడి పెడుతున్నాం అన్న ఒక అర్థం చేసుకొని చేసేది ఒకటి, ఇంకోటి ఎవరో చెప్తే దాన్ని బ్లైండ్గా నమ్మి దాన్ని చేసేది ఒకటి. కానీ ఏదైనా నువ్వు అర్థం చేసుకొని చేసేదానికి నువ్వు ఎక్కువ అంటే యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సెలెక్టివ్ రిటెన్షన్. It means we have tendency to recall or retain the information which is compatible with our
interest, beliefs, and values, as opposite to those which conflicts with our interest. Values are belief system as a result of which we selectively organize the information. For example, a consumer may rationalize the product purchase which they enjoy by considering only the health benefits or positive aspects of that product. అంటే మనం ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది జనరల్గా అది యూజ్ అయ్యే ప్రొడక్టే, కానీ అది కొనాలా వద్దా అనేది వాడి మారల్ వాల్యూస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ మార్కెట్కి వెళ్ళారు, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ టైంలో నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదని ఇంట్లో ఏదో ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తాం, ఓన్లీ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తీసుకెళ్తాం. అంటే అక్కడ దానికి తగ్గట్టుగా మనం చేంజ్ అవుతుంది అన్నమాట. దాన్ని అర్థం చేసుకొని ఓకే, ఇప్పుడు మనం ఇవి తినకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఇవి కొనుక్కోవద్దు, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తీసుకెళ్తాం. ఇలాంటివి అంటే ది ఇంపార్టెన్స్ ఆన్ ది ది మారల్ వాల్యూస్ ఆర్ బిలీఫ్ సిస్టమ్స్, ఇలాగ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అది హెల్త్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా దే కన్సిడర్ ది మారల్ వాల్యూస్, బిలీఫ్స్. ఇలాగ రీకాల్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం చేంజ్ అయ్యి దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుస్తాం. అండ్ సెలెక్టివ్ perception, it is the tendency to perceive only such information to which we want to expose to based on past beliefs and perception or experiences. Okay, అంటే ఇక్కడ సెలెక్ట్ అండ్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి రీకాల్ చేసుకొని అది మనకు ఉపయోగపడుతుంది అని ఎవరో చెప్పిందో, లేకపోతే ఒకప్పుడు మనం అది మనకు యూజ్ అయ్యింది కాబట్టి మనం ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, ఇలాగా వాళ్ళు నమ్మిన దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకుని దాన్ని యూజ్ చేయడం, దాని ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ is the organization. Once stimuli is selectively chosen, the second stage comes into the play. In this stage, the series of reactions set in the brain. It starts with the process of activation of sensory receptors, which is then transmitted to the brain as neural energy, and it involves mental construction of a stimulus which is called percept. అంటే మనం అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక సరైన రీతిలో ఒక ఆర్గనైజ్ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చదివిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ మనం ఒక పేపర్ మీద రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక ఎస్సే రైటింగ్ కింద రాద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని అంటే నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు, దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు, దాన్ని ఒక ప్రాపర్ మేనర్లో దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకొని దాన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే విధంగా ప్లస్ మనం రాసేది ఎదురోడికి అర్థమయ్యే విధంగా మనం ఎలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తూ రాస్తాము దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ దిస్ స్టేజ్ we tend to mentally organize these stimulus into meaningful pattern for being able to interpret the same properly. Perceptual scheme helps in organizing information or grouping of the stimuli on the basis of appearance, interactions, social roles, and a lot of other factors. These schemes then determines how we perceive
థింగ్స్ అబౌట్ ది వరల్డ్ అరౌండ్ అస్. అంటే అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎక్స్పీరియన్స్. దాన్ని నువ్వు ఆ చదివిన దాంతో కంపేర్ చేసుకుంటాడు, చేసుకొని అది ఆ కాన్సెప్ట్ని వీడికి అర్థమయ్యే విధంగా ఎలాగ చేంజ్ చేసుకుంటూ దాన్ని అంటే దాంట్లో ఉన్న యాక్చువల్ మీనింగ్ మారిపోకుండా దాని కాన్సెప్ట్ని ఇక్కడ మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటాడు పేపర్లో. ఒక్కొక్కడు ఒక్కో రకంగా రాస్తాడు. అందరూ కూడా ఒకే రకంగా రాయాలని వీలేదు. వాళ్ళకి అర్థమైన విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నది దాన్ని మీనింగ్ మారిపోకుండా రాస్తూ ఉంటారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటరాక్షన్ కానీ సోషల్ రోల్స్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్యాక్టర్స్ బట్టి వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దీస్ స్కీమ్స్ దెన్ డిటర్మిన్ హౌ వీ పర్సీవ్ థింగ్స్ అబౌట్ ద వరల్డ్ అరౌండ్ అస్. We even do have the tendency to form stereotypes of making sense of world around us, which is the tendency to simplify or group related stimuli together to be able to easily understand and interpret the information in the simplistic possible way. Stereotyping may be the dangerous implications, then it is based on the unrealistic attribution of certain characteristics to the entire group. It may result discriminatory behavior or basis or oppressive behavior. Generally, see this one, this is the prescription process stages. In this, it shows that is selection, organize and interpretation. Okay, అంటే ఒకదాన్ని చూస్ చేసుకోవడం, ఎలా చూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఆర్గనైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎలా మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ వన్ అంటే ఒక మీనింగ్ఫుల్ చెప్పే కదా, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక మీనింగ్ మారిపోకుండా దాన్ని మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేసేటప్పుడు ఇది ఇక్కడ మనం చూస్తున్నది ఇంటర్ప్రిటేషన్. వన్స్ ద స్టిమ్యులేట్స్ ఈజ్ అటెండెడ్ టు సెలెక్టివ్లీ అండ్ information is organized by the brain, the interpretation of the information takes place by providing some meaning to the stimulates to which we are exposed. We tend to categorize the stimulus for being able to acquire a proper understanding and take improved decisions accordingly. Interpretation is a subjective in nature because different people might perceive the same stimuli differently in the influence of past experience, attitudes, values or beliefs. And next concept is the different techniques of impression management. The verbal self-presentation, it's having these favors, flattery, exclaiming, apologies, excuse, opinion, conformity, association, self-descriptions. Okay, these are the different techniques of impression of management. It is the goal-directed, conscious or unconscious attempts to influence the descriptions of other people's about person, objective or event by regulating, by controlling information in social interaction. And in this concept we present this one is the impression management. Impression management is how to make the favorable impression and how to perceive others and evaluate the others on the basis of
dress, makeup, hairstyle, mannerism, general behavior, body language. These are the basis of the favorable impressions. The process of uh, portraying himself to others in a manner that creates a desired impression. The impression management is the goal directed activity of controlling and regulating the information in order to influence the impression formed by an audience. Types of impression management, that is the first one is the constructive. That means it helps in the formation of self identity. And second one is the strategic. It helps to attainment of some interpersonal goal. అంటే ఇంప్రెషన్ ఆఫ్ మేనేజ్మెంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో వ్యక్తిగతంగా, అంటే నేను డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? అందరితో మంచిగా ఉండాలి, అందరితో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి, ఎవరితో తగులు ఆడుకోకూడదు అని ఎక్కువ మనం స్ట్రెస్ చేయకుండా వాటితో వర్క్ చేయించాలి. ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్. దానికోసమే అంటే వాడితో ఎదుటి వాడితో వర్క్ చేయించాలి, అట్ సేమ్ టైం వాడి నుంచి మెప్పు పొందాలి. అంతేగాని ఇప్పుడు వీడు పొద్దున్న లేస్తే వీడు నన్ను ఏదో వర్క్ చేయమని చంపేస్తున్నారు బాబు అన్నట్టు కాకుండా వాడితో వర్క్ చేయించాలి, అట్ సేమ్ టైం వాడిని తిట్టుకోకుండా ఉండాలి, వాటితో కమ్యూనికేట్ చేయాలి ప్రాపర్గా. ఇలాగా ఈ డిఫరెంట్ టెక్నిక్స్. ఆడు వర్క్ చేయడం వల్ల వీడికి యూజ్ ఉంటుంది, ఎందుకంటే వీడిది రెస్పాన్సిబిలిటీ. అలా వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది స్ట్రాటజిక్ మేనర్, అంటే కొంతమంది సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తూ ఉంటే, కొంతమంది ఏమో సోషలైజ్గా వర్క్ కంప్లీట్ అవ్వడానికి, అంటే పర్సనల్గా వాళ్ళకి మంచిగా ఉండేటట్టుగా ఉండాలి, అట్ సేమ్ టైం వర్క్ కంప్లీట్ అవ్వాలి. వర్క్ కంప్లీట్ అవుతే ఏమవుతుంది, వాళ్ళకి కంపెనీకి లాభాలు వస్తాయి. ఒక కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు వాడికి యూజ్ ఉంటుంది. వీడు దగ్గరుండి వర్క్ చేయించడం వల్ల వీడికి ప్రమోషన్ వస్తుంది. ఇటువంటివి స్ట్రాటజిక్ అండ్ కన్స్ట్రక్టివ్. It helps in the attainment of some interpersonal goal. And tactics of impression management. First one is the self enhancement. In this self enhancement, it includes boost one physical appearances and efforts to increase their appeal to others. This includes using props to enhance their appeal to the whole world, and example social websites. And second one is the social identity theory. Personal versus social identity continuum. Personal identity self description is a part of intra-group comparison. Description of self at social identity level to inter-group comparison. అలాగే ఇక్కడ there is a conflict between personal identity and social identity. కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఇక్కడ. పర్సనల్ ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ సోషల్ గ్రూప్లో ఎటువంటి పర్సనల్గా మనం డెవలప్ అవ్వాలనే ఆకాంక్ష అనేది ఏమీ లేకుండా పనిచేసేది ఉంటే, ఇక్కడ పర్సనల్ ఐడెంటిటీలో నేను మాత్రమే డెవలప్ అవ్వాలి, నాకే శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి, నాకే మంచి పేరు రావాలి, ఇటువంటివి అన్నట్టు. సోషల్లో అలా కాదు, అందరూ డెవలప్ అవ్వాలి, అందరితో పాటు మనం డెవలప్ అవ్వాలంట. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం ఇన్ బిట్వీన్ ది పర్సనల్ ఐడెంటిటీ అండ్ సోషల్ ఐడెంటిటీ. When a person does an act
which is inconsistent, that the social identity then such as conflicts arises. And next one is the self presentation, and in this it depends on the stimuli, and also it depends on other treatment. The other enhancement, it includes the tactics to gain one liking such a planetary, and tactics to include positive moods and reactions in others, and certainty of target person or group. Example, dressing up according to certain person's liking, అంటే అదర్ ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇది మనంతా మనకి మనం మెచ్చుకునే విధంగా మనం చేయడం. అదర్స్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇక్కడ వాళ్ళు మెచ్చే విధంగా మనం బిహేవ్ చేయడం కానీ, మనం మాట్లాడడం కానీ, వాడికి నచ్చిన కలర్స్ మనం డ్రెస్అప్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తున్నాయి. అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ is the conformity, excuses, apologies, self-promotion, flattery, favorites, association. These are the different techniques of impression management. See this diagram. This diagram, it shows that impression management tactics. In this, it involves the behavioral matching, self-promotion, conforming to stimulation norms, appreciation or flattering others, being consistent. అంటే రెండు రకాలు చెప్తున్నాడు ఇక్కడ. సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, మనకు నచ్చే విధంగా ఉండడం. రెండోది పక్కన వాడికి నచ్చే విధంగా మనం ఉండడం. అవన్నీ చెప్పే కదా దీంట్లో సెల్ఫ్ ఐడెంటిటీ అండ్ సోషల్ ఐడెంటిటీ. సెల్ఫ్ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ కోసం మనం ఇతరులతో వర్క్ చేయించడం, ఎఫెక్టివ్గా వర్క్ చేయించడం, అది ఆర్గనైజేషన్కి యూజ్ అయ్యే విధంగా ఉండడం, దానివల్ల మనకు పేరు రావడం, ఇలాంటివి. సోషల్ ఐడెంటిటీ, గ్రూప్తో వర్క్ చేయించడం, వాళ్ళతో పాటే మనకి కూడా ప్రమోషన్స్ రావడం, ఇలాంటివి. అది ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ బిహేవియర్ మ్యాచింగ్ కావచ్చు. అంటే ఇద్దరు ఉద్దేశాలు ఒకే రకంగా ఉండి ఇద్దరు ఒకే రకంగా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. అటువంటప్పుడు హెల్దీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు, ఇద్దరు కష్టపడతారు, ఇద్దరికి ప్రమోషన్స్ వస్తాయి, దే గెట్ ది మోర్ మనీ, ఇలాంటివి. ఇలాగ పాజిటివ్ నెగిటివ్ డిఫరెంట్గా చెప్తున్నాడు ఇక్కడ. అప్రిషియేట్ చేయడం, సెల్ఫ్ ప్రమోషన్, ఇవి. బిహేవియర్ మ్యాచింగ్ ఏంటి చూద్దాం ఇక్కడ. బిహేవియర్ మ్యాచింగ్, ద టార్గెట్ ఆఫ్ పెర్సెప్షన్ మ్యాచెస్ హిస్ ఆర్ హెర్ బిహేవియర్ టు దట్ ఆఫ్ ద receivers. And the example, a subordinate tries to imitate her boss behavior by being modest and soft spoken because her boss is modest and soft spoken. అంటే మన బాస్ ఎలా బిహేవ్ చేస్తారో దానికి తగ్గట్టుగా మన మూడ్ అనేది ఉంటుంది. మనకి మూడ్ బాగానే ఉన్నా కూడా మన బాస్ అనేవాడు సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ రియాక్షన్ మనకి వస్తుంది. నువ్వేదో మంచిగా నువ్వు చేసిన వర్క్ చూపించడానికి వెళ్ళినప్పుడు మీ బాస్ చడామడా తిట్టేసాడు. తిట్టినప్పుడు ఆటోమేటిక్గా నీ మూడ్ మారిపోతుంది. అదే మూడ్తో నీవు సబార్డినేట్స్తో బిహేవ్ చేస్తావు, ఇలా ఉంటుంది మాట. నెక్స్ట్, సెల్ఫ్ ప్రమోషన్. ఏ టార్గెట్ ట్రైస్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ herself in as positive a light as possible. Self-promotion, a worker remains his boss about his past accomplishments and associates with co-workers who are evaluated highly. Self-promotions. Next one is the conforming to stimulation norms. A target follows
agreed upon rules for behavior in the organization. See this one. A worker stays late every night, even if she has completed all of her assignment, because staying late is one of his norms of her organization. Okay. Next one is the appreciating or flattering others. The target compliments the receiver. This tactic works best when flattery is not a extreme, and when it involves a dimensional important to the receiver. That means a coworker compliments a manager on his excellent handling of troublesome employee. దీంట్లో ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒకే రకం బిహేవియర్ ఉండడం వల్ల హెల్తీ ఎన్విరాన్మెంట్లో చేయడం, సెల్ఫ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఎక్కువ వర్క్ అనేది వాడిని ప్రూవ్ చేసుకుంటాకి, ప్రమోషన్ కావచ్చు, లేకపోతే వాడిని ప్రూవ్ చేసుకుంటాకి వాడు మోటివేట్ అవ్వడం, నామ్స్ ప్రకారం వాడు చేస్తున్నప్పుడు అది వాడిని మోటివేట్ చేసి ఆ వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా చేయడం, అప్రిషియేట్ చేయడం వల్ల ఆడు కొంచెం మోటివేట్ అయ్యి వర్క్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం, కోవర్కర్స్ ఇబ్బందులు పట్టించుకోవడం వల్ల దానివల్ల కూడా తొందరగా డెవలప్ అవ్వడం అనేది చెప్తున్నాడు. అలాగే బీయింగ్ కన్సిస్టెంట్, ద టార్గెట్ బిలీఫ్స్ అండ్ బిహేవియర్ ఆర్ కన్సిస్టెంట్. There is an agreement between the target's verbal and non-verbal behavior. The subordinate delivering a message to his boss looks the boss straight in the eye and has a sincere expression on his face. Being consistent with the target belief and behavior are consistent. There is an agreement between the target verbal and non-verbal behavior. These are the different tactics of impression management. Next one is the personality development. Different concepts of personality development. In this, the concept of personality, the definition of this personality development, and dimensions of personality. That means it in high level and low level. In openness, experience, and consciousness, and extraversions, and agreeableness, and neuroticism. In this high levels, inventive and curious, efficient, organized, outgoing, energetic, friendly, compassionate, sensitive, and nervous. And low level, it has the curious and conservative, easygoing and careless, solitary and reserved, competitive or outspoken, secure and confident. These are the low level of the personality development. These are the high level of the personality development. In next class, we discuss about this personality development, different dimensions of the personality development. That means openness to experiences, and all these things are discussed in the next class. Personality development. And next one is the discuss about the fraud theory. Up to this class, we will discuss the individual behavior, prescription process, impression management. Okay, and next class we will discuss about the personality development and socialization. Okay, thank you.